ఓం నమో వెంకటేశాయ. గుణ ప్రవృత్తి దూరా గుణమలిన భారా గోవింద గోవింద. ప్రకాశ సౌఖ్యం వా ప్రథమ గుణ సంజాత సుఫలం ప్రలోభ ప్రారంభ శమన విలయో రాజసఫలం ప్రమాదో మోహో వా ప్రమథన పరం తామసఫలం ప్రలీనం త్వధ్యానాన్ మమ భవతు దేవేశ సఫలం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భక్త ప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః చతుర్దశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వివేకధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సకల ధర్మ నిరూపణ సాగరం వివిధ చిత్ర కథా సమలంకృతం వ్యరచయచ్చ పురాణ కదంబకం కవివరం గురు వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు త్రిగుణాల గురించిన పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. త్రిగుణాలను పరిచయం చేస్తున్నాడు. 3 గుణాలను పరిచయం చేస్తున్నాడు. సత్వము, రజస్సు, తమస్సు అనే పేరు కలిగినటువంటి గుణాల యొక్క స్వభావం ఏ రకంగా ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనకు పరిచయం చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే 10వ శ్లోకంలో రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అనేటువంటి శ్లోకంలో ఈ 3 గుణాలు కలిసిగా ఉండేటువంటి గుణాలే అయినప్పటికీ ఇందులో ఒక్కొక్క గుణం విడివిడిగా తాను పైకి వచ్చి తన పని తను చేసుకుంటూ ఇతర 2 గుణాలను కొంచెం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇతర గుణాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి వాటిని అభిభవం చేసి వాటి యొక్క అభిభవాన్ని సాధించి తన పనిని పైకి తీసుకువస్తూ ఉంటుంది. ఇలా అన్యోన్యం అన్ని గుణాలు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటాయి. కొట్టుకుంటూనే ఉండటం వలన ఆ గుణాల యొక్క కదలికలు, గుణాల యొక్క చలనం
గుణాల యొక్క చాంచల్యం ఇవన్నీ మానవుణ్ణి హింస పెడుతూ ఉంటాయి అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. ఒక్కొక్క గుణం ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. ఒక్కొక్క గుణం పక్కన ఉండేటువంటి గుణాలను తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. దీనికి ఉదాహరణను మనం ఒక భౌతికంగా అర్థం చేసుకోగలిగితే, మహాభారత కథలోని ప్రధాన పాత్రలను కొన్ని పరిశీలించుకుంటే, జరాసంధుడు ఈయన మనకు పరిచయం ఉన్నవాడే. అయితే ఈయన కంసుడికి మామగారు. జరాసంధుడికి ఆప్తి ప్రాప్తి అని ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళిద్దరినీ కంసుడికే ఇచ్చి వివాహం చేశాడు. కాబట్టి కంసుడికి మామగారు జరాసంధుడు. వీళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు. వీళ్ళిద్దరికీ ఒకే కోరిక ఏంటంటే, ఈ భారతదేశం మొత్తానికి చక్రవర్తులం కావాలి అని. ఇటు కంసుడికి కోరిక, అల్లుడికి కోరిక, అటు మామగారు జరాసంధుడికి కోరిక. మరి చక్రవర్తి కావాలి అంటే దానికి అడ్డం ఎవరు అంటే, ప్రధానంగా దగ్గరలో ఉండేటువంటి వీరుడు అడ్డం కావాలి. మరి ఒకళ్ళకొకళ్ళు వీరుళ్ళు ఎవరు అంటే, మామగారికి అల్లుడు వీరుడు, అల్లుడికి మామగారు వీరుడు. కాబట్టి చక్రవర్తి కావటానికి వీళ్ళిద్దరికీ అడ్డం ఎవరంటే, ఒకరికొకరు అడ్డం. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మిగతా అందరినీ తొక్కేసిన తర్వాత, మిగతా అందరినీ ఓడించేసిన తర్వాత వీడి సంగతి చూసుకుందాము అని ఇటు అల్లుడు అనుకుంటున్నాడు, అటు మామగారు అనుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ ఈ రకమైనటువంటి ఈ ముసుగులో గుద్దులాట లాంటి వ్యవహారంలో ఉంటూ ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మ 12 ఏళ్ల పిల్లవాడు వచ్చి కంసుడిని సంహరించేశాడు. దాంతో మామగారు లోపల సంతోషించాడు. బయటికి కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు కానీ లోపల మాత్రం సంతోషించాడు. ఏమిటంటే, తనకి అల్లుడు తన చేతిలో అడ్డం తీసుకోనక్కర్లేదు, తన చేతులతో అల్లుడు అడ్డం అనేది తీసుకోనక్కర్లేదు, అనవసరమైనటువంటి దుష్కీర్తి అక్కర్లేదు, ఇక చక్రవర్తి కావటమే మిగిలి ఉంది అని భావించాడు. ఈ భావనలో ఏం చేశాడు, చక్రవర్తి కావటానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే నా అల్లుణ్ణి సంహరించాడు కాబట్టి ఈయన నాకు శత్రువు అని ప్రకటించాడు. శ్రీకృష్ణుడు నాకు శత్రువు, ఎందుకంటే నా అల్లుణ్ణి సంహరించాడు అని బయటికి. ఎందుకంటే ఇంత పరాక్రమం ఉండే, ఇంత బలవంతుడైనటువంటి కంసుడిని సంహరించిన వాడు సామాన్యుడు కాడు అని అతనికి కూడా తెలుసు. కంసుడు అంటే సుమారుగా 1000 ఏనుగుల బలం కలిగిన వాడు అని పేరుంది. అలాంటి 1000 ఏనుగుల బలం కలిగిన కంసుణ్ణి ఈయన ఒక్కసారి ఎగిరి పైకి వెళ్ళి కోడి వానపాముని నలిపినట్టు నలిపేశాట. కోడి వానపాముని ఎంత సులభంగా నలిపేస్తుందో అలా నలిపేశాడు. ఊరికినే అలా పుట్టుకుని విరిచేశాడు అంతే. 1000 ఏనుగుల బలం ఉన్నవాడు చిన్న పిల్లవాడు చేతిలో అలా విరిగి అలా పడున్నాడు. మరి అలాంటి పరాక్రమవంతుని సంహరించిన వాడు ఏ స్థాయి వాడు అని జరాసంధుడికి అర్థం కావటం లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈయన్ని హింసించాలి, ఈయన్ని మనకు అడ్డం లేకుండా చూసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ దానికి కావలసినటువంటి సాధన సంపత్తి సమకూరటం లేదు. ఆయన రాజ్యం అందుకు సరిపోదు. ఆయనకుండేటువంటి సేన కానీ, ఆయనకుండేటువంటి మంది మార్బలం కానీ చక్రవర్తి కావటానికి తగినంతగా లేదు. అంతకుముందే ఆల్రెడీ చక్రవర్తుల కింద ఈ కౌరవులు ఉండనే ఉన్నారు. హస్తినాపురంలో ఉండేటువంటి వారు చక్రవర్తుల కింద చలామణి అవుతూనే ఉన్నారు. అవుతూ ఉండగా కొత్తగా చక్రవర్తి ఇవ్వాలంటే వాళ్ళను కూడా ఓడించాలి. వాళ్ళని ఓడించేంత సాధన సంపత్తి లేదు. ఉన్న సాధన సంపత్తి కేవలం కృష్ణ పరమాత్మను బాధ పెట్టడానికి, ఆయన ఏదో ఒక ఊరు విడిచి ఒక ఊరి వెళ్ళటానికి సరిపోయినట్లుగా భావిస్తున్నాడు. ఆయన ఎందుకు పారిపోతున్నాడో అని వీడికి ఏం అర్థం కావటం లేదు. కానీ అందులోనే కాలక్షేపం చేస్తున్నాడు. పరాక్రమం ప్రదర్శించడానికి ఆస్కారం లేదు. కాకపోతే లోపల కానరాకుండా తామసమైనటువంటి ప్రక్రియలను చేస్తున్నాడు. కొన్ని తామసమైన ప్రక్రియలను చేసి నరబలుల ద్వారా వాటి ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది రాజకుమారులను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. వాళ్ళని ఇచ్చి నరబలి ఇచ్చి దాని ద్వారా తామస విధానంలో చక్రవర్తి అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరాసంధుడి కథ. ఇటు కౌరవులకి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒకవైపు ధృతరాష్ట్ర మహారాజు గారు రాజు కానివాడు రాజుగా కూర్చోవలసి వచ్చింది. ఆయన రాజు కాదు అని ఒకసారి తీర్మానమైంది. ఆయన తమ్ముడు పాండురాజు గారిని కూర్చోపెట్టేశారు. కూర్చోపెట్టిన తర్వాత పాండురాజు గారు వేరే కారణాల వలన అన్నగారికి రాజ్యం ఒప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఇప్పుడు రాజు అవునా కాదా అనే సంగతి సరిగ్గా తేలదు. ఎందుకు తేలదంటే, రాజే అయితే ముందు ఎందుకు కాలేదు? రాజు కాదు అమందా అంటే ఇప్పుడు సింహాసనంలో కూర్చున్నవాడు, అధికారంలో ఉన్నవాడిని రాజు కాదని ఎవరనగలరు? అధికారం ఉంది, రాజు అవుతాడు అంటే ముందు ఎందుకు ఇవ్వలేదు?
ఇలాంటి ప్రశ్నలతో పాపం ధృతరాష్ట్ర మహారాజు గారి పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. కానీ అధికారం మాత్రం సుస్థిరంగానే ఉంది. ఆయన గట్టివాడే, తక్కువవాడు కాడు. ఆయన మంత్రులు కూడా గట్టివాళ్లే. దానికి తగ్గట్టుగా ఆయన లాభాపేక్ష ఎక్కువగా ఉండేటువంటి వారిని దగ్గరకు చేర్చుకున్నాడు. కణికుడు, శకుని ఇలాంటి వారు సలహాలు ఇచ్చేవాళ్ళు చేరారు. వాళ్ళ విధానాల ప్రకారం లాభం ఎక్కువ వచ్చేటట్లుగా రాజ్యాన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి రాజ్యానికి సంపద బలంగా ఉంది. ధృతరాష్ట్రుడి యొక్క ప్రవృత్తి నిరంతరం ఏదో కొత్తగా సాధించాలనేటువంటి ప్రవృత్తి. ఆయన కొడుకు దుర్యోధనుడు ఉన్నాడు. ఆయనకి కూడా రారాజు కావాలి అనే తపన ఉంది కానీ చక్రవర్తి ఎవరవుతారు అంటే మొదలు సింహాసనంలో కూర్చున్నవాడు అవుతాడు. సింహాసనంలో కూర్చుని మిగతా రాజులందరినీ కూడా తన సామంతరాజులను చేసుకుని వారితో కప్పాలు కట్టించుకోగలిగితే ఆ స్థాయి సామర్థ్యం ఉంటే చక్రవర్తి అవుతాడు. అసలు ఇన్ని సింహాసనం మీదే కూర్చోపెట్టలేదు ధృతరాష్ట్ర మహారాజు గారు. నేను కూర్చోవాలి అని ఆయనే కూర్చుని ఉన్నాడు. కాబట్టి దుర్యోధనుడికి ఆశ ఉంది కానీ ఆస్కారం లేదు. కాబట్టి దుర్యోధనుడు ఇటువైపు చక్రవర్తి కాలేకపోతున్నాడు. దానికి వేరువేరు మార్గాలలో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. తన యొక్క అధికారాన్ని కొంచెం అన్థరైజ్డ్గానైనా సరే, వేరే దారులలోనైనా సరే రాజ్యంలో స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తండ్రి గారి మీద తోస్తాడు, లేకపోతే నేనే రాజును అంటున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. కాకపోతే ఆయన్ని చక్రవర్తి అనటానికి ఎవరికి దమ్ములు చాలవు. ఈ లోపల ఏం చేశారు, ధృతరాష్ట్ర మహారాజు గారు తన తమ్ముడు కొడుకులు పాండవులకి ఓ పనికిరాని బీడు భూమిని రాజ్యంగా ఇచ్చి దీన్ని మీరు రాజ్యంగా చేసుకుని మీరు ఏలుకోండి అని ఇచ్చాడు. పనికిరాని బీడు భూమి ఎందుకు పనికిరానిది అనుకుని ఇచ్చాడు. ఎందుకో పనికిరాని బీడు భూమిని వాళ్ళు ఇంద్రప్రస్థం చేసేశారు. ఇంద్రపురంతో సమానమైనటువంటి నగరంగా మార్చేశారు. రాజ్యాన్ని సస్యశ్యామలం చేసేశారు. రకరకాల దారులలో ఒక సరి అయినటువంటి అడ్మినిస్ట్రేషన్తో రాజ్యాన్ని నిలుపుకున్నారు. సుమారుగా వారికి 40-50 ఏళ్ళు సమయం దానికి కావలసి వచ్చింది. దాని ప్రకారం చేసుకున్నారు వాళ్ళు. దానికోసం వాళ్ళు కొన్నిసార్లు దైవ సహాయాన్ని పొందారు, కొన్నిసార్లు మానవ ప్రయత్నాన్ని కూడా వాళ్ళు పాటించారు. పాటిస్తూ ఉండగా ఇలా ఉంటూ ఉండగానే జరాసంధుడి యొక్క చక్రవర్తి కావాలి అనే కోరిక ఎంతో కొంత హస్తినాపురానికి కూడా చేరింది. మరి జరాసంధుడు ఏ రోజైనా యుద్ధానికి వస్తే లేదా వేరే రకాల దారులలో జరాసంధుడు నేను చక్రవర్తిని అవుతాను అని ప్రకటిస్తే పరిస్థితి ఏంటి అని హస్తినాపురంలో ఉన్న వాళ్ళకు కూడా కాస్త కష్టం వచ్చింది. దానికి కర్ణుణ్ణి పావుగా వాడుకున్నారు. కర్ణుడైతే ఎప్పటికీ రాజు కాలేడు. ఆయన చక్రవర్తి కావటాన్ని దుర్యోధనుడు కూడా ఒప్పుకోలేడు, అందులో సందేహం లేదు. పాపం తనంతట తాను కూడా చక్రవర్తి అవుదామని కర్ణుడికి లేదు. అలాంటి కర్ణుణ్ణి ఈ జరాసంధుడి మీదకి పంపించారు. జరాసంధుడి మీద లేదా ఇతర రాజులందరి మీదకి పంపించారు. ఎలా పంపించారంటే స్నేహ యుద్ధాలు అని పేరు పెట్టి పంపించారు. స్నేహం కోసం యుద్ధాలు. నాకు ప్రతాపం ఉంది, నీకు ప్రతాపం ఉంది, మన ఇద్దరం వేరే యుద్ధం చేసుకోవద్దు, స్నేహపూర్వకంగా ఒక చిన్న ఫైటింగ్ పెట్టుకుని ఆ ఫైటింగ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు అని అనుకుని ఊరుకుందాము అనే పేరు పెట్టుకుని స్నేహయుద్ధాలు అనే పేరుతో కర్ణుడిని పంపించారు. కర్ణుడు వెళ్ళాడు, జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. జరాసంధుడు మహాబలవంతుడు అని మనకు తెలిసిందే. ఆ జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించి వచ్చాడు. కర్ణుడు జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించి వచ్చాడు. ఓడించి వచ్చి జరాసంధుడు కాదు, మరొకరు కాదు, ఎవరు మేము రాజులం అవుతాము లేదా మేము చక్రవర్తులం అవుతాము అనుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఒకవైపు జరాసంధుడు అందరినీ తొక్కేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, జరాసంధుడిని తొక్కుదామని హస్తనాపురం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒకళ్ళకొకళ్ళు తొక్కుకుందాం అని అనుకుంటూ ఉండగా ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసేశారు. ఈయన రాజసూయ యాగం ఎలా చేశారు? తన తమ్ముళ్ళ సహాయంతో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో చేశాడు. చేయటమే చాలా దైవయోగంతో చేశాడు. చేయటాన్ని మొదట్లో ఇష్టపడలేదు. ఆ తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం చేద్దామని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగా తమ్ముళ్ళని 4 దిక్కులకి పంపించేశాడు. 4 దిక్కులకి వెళ్ళి తమ్ముళ్ళు 4గురిని ఓడించారు, రాజుల్ని తీసుకొచ్చేశారు. కప్పాలు రాజసూయం నడిచిపోయింది. ఇది సందట్లో సడేమియా అన్నట్టుగానో భీముణ్ణిను అర్జునుణ్ణి తీసుకువెళ్ళి జరాసంధుణ్ణి కూడా సంహరింపజేసేశాడు శ్రీకృష్ణుడు. దాంతో జరాసంధుడు అయిపోయాడు. ఇటు ధర్మరాజు గారు రాజసూయ యాగం చేయటం ద్వారా చక్రవర్తి అని అనిపించేసేసుకున్నారు. చక్రవర్తి అనే పేరు పలకలేదు, ఆయన కూడా పలకనివ్వలేదు. ఎందుకంటే పెదనాన్నగారు పెద్దవాడు ఉన్నాడు కాబట్టి పలకనివ్వలేదు. కానీ రాజసూయ యాగం చేయటం అంటేనే
రాజసూయయాగం చేయటం అంటేనే ఆ మనిషి చక్రవర్తి, ఆ రాజు చక్రవర్తి అయినట్లే. రాజా రాజసూయేన స్వరాజ్యకామోజ చేత అని దానికి విధికి వాక్యం. దానికి తగ్గట్లుగా రాజన్యం జినాతి అనే మరొక విధి వాక్యం ఉంది. రాజులను గెలవాలి, గెలిచి వారందరికీ రాజులకు రాజు అవ్వాలి. స్వరాట్, ఆయనే రాజు, ఆయన కింద మిగతా రాజులు ఉండేటట్లుగా చూసుకోవాలి అని దాని యొక్క విధానం. దాని ప్రకారం ఆయన తన కింద అందరూ రాజులు ఉండేటట్టు చూసేసుకున్నాడు. రాజులకు రాజు అంటే సహజంగానే చక్రవర్తి అవుతుంది కాబట్టి ఈయన చక్రవర్తి అయిపోయాడు. సాత్వికమైనటువంటి మార్గంలో అయ్యాడు. తామసమైన మార్గంలో చక్రవర్తి అవుదామని ప్రయత్నం చేసిన జరాసంధుడు కాలేకపోయాడు. వేరువేరు మార్గాలలో స్నేహయుద్ధాలు అని పేరు పెట్టుకుని మేము చక్రవర్తులమని మరొకసారి నిరూపించుకుందామని అనుకునేటువంటి దుర్యోధనుడి ప్రయత్నము సరిగ్గా సఫలం కాలేదు. చివరికి సాత్వికమైన మార్గంలో వెళ్ళినటువంటి ధర్మరాజు గారు మాత్రం వీళ్ళందరినీ దాదాపుగా తొక్కేసి జరాసంధుడు లేనేలేడు, కంసుణ్ణేమో శ్రీకృష్ణ పరమాత్మే వధించేశాడు. ఇంకా దుర్యోధనాదులని వీళ్ళు వ్యవహారపరంగా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి ఈయన చక్రవర్తి అవటం జరిగిపోయింది. ఇలా ఒకళ్ళకొకళ్ళు తొక్కుకుందాము అన్నటువంటి ప్రయత్నంలో సత్వగుణం, సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ధర్మరాజు గారు మిగతా ఇద్దరిని తొక్కేసి తాను చక్రవర్తిగా నిలవటం అనేదాన్ని మనం దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. సత్వగుణం పెరిగినప్పుడు ఇతర రెండు గుణాలను అది తగ్గించటం ఎలా జరుగుతుంది అనే అంశానికి ఉదాహరణగా దాన్ని తీసుకోవచ్చు. ఇదే పద్ధతిలో రజోగుణం పెరిగి సత్వగుణము తమోగుణము ఎలా తగ్గుతాయి, తమోగుణం పెరిగినప్పుడు రజోగుణము సత్వగుణము ఎలా తగ్గుతాయి అనే దానికి కూడా మనం ఒక వైయక్తికమైనటువంటి ఉదాహరణలను వాడుకోవచ్చు. రజోగుణం పెరిగినప్పుడు కోరిక, లోభం వీటికి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. తమోగుణం పెరిగినప్పుడు కేవలం అవివేకానికే ప్రాధాన్యం ఉంటుంది. అవివేకము, ప్రమాదపూర్వకంగా వ్యవహరించటం, అవివేకంతో వ్యవహరించటం అనే దానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి అది తమోగుణం యొక్క ప్రాధాన్యం అనేది మనకి సులభంగా అర్థమైపోతుంది. ఇలా గుణాలు ఒకదానికి ఒకటి నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వెక్కువ అనే స్థాయిలో కొట్టుకుంటూ నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అది గుణాల యొక్క స్వభావం అనే విషయాన్ని పరమాత్మ ఒకసారి చెప్పాడు. దానితో పాటుగా ఒక్కొక్క గుణము యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా 11వ శ్లోకంలో మొదలుపెట్టి 3 శ్లోకాల పాటు చెప్పాడు. అందులో సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అని సత్వగుణం పెరిగినప్పుడు ఏ పని జరుగుతుంది అనే విషయాన్ని చెప్పాడు. మన శరీరంలో ఉండేటువంటి అన్ని ఇంద్రియాలు జ్ఞానం కోసం పనిచేస్తూ ఉండటం, అన్ని ఇంద్రియాల ద్వారా మంచి జ్ఞానం కలుగుతూ ఉండటం అనేది సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు వచ్చేటువంటి చిహ్నం అనే మాటను చెప్పాడు. దానికి ఉదాహరణగా మనం భీష్మాచార్యుణ్ణి ఉంచుకోవచ్చు. భీష్మాచార్యుడు నిరంతర జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుని ఎంతోమంది మహానుభావులను కలిసి తన ఆయుస్సులో చాలా భాగం దానికి వెచ్చించి సాధనలను చేసుకుని మానవ ప్రయత్నంతో మంచి జ్ఞానాన్ని సాధించవచ్చు అనే దానికి ఉదాహరణగా నిలబడ్డాడు. దాదాపుగా ఆయన యుద్ధంలో అంపశయ్య మీద పడిపోయేంత వరకు ఆయన రాజ్యంలో సలహాలు ఇస్తున్నవాడుగా కనిపిస్తూ వచ్చాడు. కానీ రాజ్యపాలన ఎలా అని మనవలకి అందరికీ సలహాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తూ వచ్చాడు. కానీ ఆయనలో ఎంత జ్ఞానం ఇమిడి ఉంది, ఆయన ఎంత పరిశ్రమ చేసుకున్నాడు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వెలికి తీసేంత వరకు ఎవరికి కూడా తెలియదు. ఆయన అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు, యుద్ధం ముగిసిపోయింది, ధర్మరాజు గారు రాజుగారు అయ్యారు. ఆ దశలో నీవు ధర్మాలు వినాలి, భీష్ముడి దగ్గర నుండి ఉపదేశం వినాలి అని భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్తే భీష్ముడు అన్నాడు, నీ ముందు నేను మాట్లాడచ్చా? నువ్వు ఎంతటి వాడివి, నువ్వు అన్నీ చెప్పగలిగిన వాడివి, అందరికీ ఉపదేశం చేయగలిగిన వాడివి, పరమాత్మ యొక్క అవతారానివి, నువ్వు ఉండగా నేను ఉపదేశం చేయటం ఏంటి, అది సిగ్గుచేటు. కాబట్టి నువ్వు చెప్పు, ధర్మరాజుతో కలిసి నేను కూడా వింటాను, అంతే తప్ప నన్ను చెప్పమని నువ్వు బలవంత పెట్టద్దు అని అన్నాడు. అంటే శ్రీకృష్ణుడు అన్నాడు, ఇప్పుడు కొత్తగా ఉపదేశం చేసి ఏదో కొత్త విషయాలను ఉపదేశం చేసి నేనేం కీర్తి సాధించుకోవాలి? ఉపదేశాలు చేయటం అనేది నాకు అలవాటుగానే వస్తుంది. ఎప్పటి నుంచో సృష్టి ప్రారంభం నుంచి ఎంతోమందికి ఉపదేశాలు చేస్తూనే వస్తున్నాను.
నీ జ్ఞానం ఏంటని తెలియాలి లోకానికి, నీ కీర్తి అజరామరంగా నిలిచిపోవాలి. నువ్వు ఎంత సాధనం చేసుకున్నావు, ఎంత తెలుసుకున్నావు, నీ జ్ఞానం ఏంటి, దాని ప్రభావం ఏంటి అని తెలియాలి. కాబట్టి నీ నోటితో నువ్వు ఉపదేశం చెయ్యి, నేను జాగ్రత్తగా వింటాను. నేను ఉపదేశం చేయటం నువ్వు వింటం కాదు, నువ్వు చెయ్యి, నేను వింటాను అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఇదే న్యాయం, ఎంత గొప్పవాడివైనా ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని బాధపడుతుంటే, నేను ఎముకల దాకా బాణాలు గుచ్చుకుపోయి ఎముకల లోపలికి చొచ్చుకుపోయి నేను బాధపడుతుంటే మంచి మాటలు చెప్పమంటావేంటయ్యా, ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని కూడా అడిగాడు. అదేమక్కర్లేదు, నువ్వు చెప్తున్నంతసేపు నీకు దేహ బాధ లేకుండా నేను చేస్తాను, అనుగ్రహం చేస్తాను, నువ్వు మాత్రం ఉన్నదున్నట్లుగా నీకు తెలిసిందంతా చెప్పు అని చెప్పాడు. అప్పుడు భీష్ముడు చెప్పినటువంటి విషయాలు కానీ, భీష్ముడు చెప్పినటువంటి రాజ్యపాలన వ్యవహారాలు కానీ, రాజ్యపాలనలో ఏ మహానుభావులు, ఎక్కడెక్కడ ఆఖ్యానాల్లో ఏ మహానుభావులు ఏ విధంగా ఉపదేశం చేశారు, బృహస్పతి గారు చేసిన ఉపదేశాలు కానీ, ఇంద్రుడు చేసిన ఉపదేశాలు కానీ, రకరకాల సందర్భాలలో మహాత్ములు చేసినటువంటి రాజ్యపాలన ఉపదేశాలు, రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలి, రాజ్యాన్ని ధర్మ మార్గంలో ఎలా నడిపించాలి అనేటువంటి విషయాలన్నిటినీ ఆయన గుచ్చి 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 చాలా విస్తారంగా చెప్పాడు. దానితో పాటుగా విష్ణు సహస్రనామాలు లాంటి, విష్ణు సహస్రనామము దాని పక్కనే శివ సహస్రనామము, ఈ రెండిటిని కూడా ఉపదేశం చేశాడు. భక్తి మార్గంలో ఎలా ఉండాలి అనే అంశాలను ఉపదేశం చేశాడు. మోక్ష ధర్మాలను కూడా చాలా వరకు ఆయన చెప్పాడు. ఇలా జీవితపు ప్రతి దశలో కావలసినటువంటి విషయాలన్నిటినీ, సామాన్యమైన వ్యవహార శైలి, అలాగే భక్తికి సంబంధించినటువంటి వ్యవహార శైలి, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటినీ కూడా పరమాత్మ ముందు చక్కగా చెప్పాడు. ధర్మరాజు గారు కూడా తనకు అప్పటికే అన్నీ తెలిసి ఉన్నప్పటికీ, ధర్మరాజు సర్వజ్ఞుడు అనే విషయాన్ని భీష్ముడు కూడా అంగీకరించినటువంటి దశలో పెద్దల దగ్గర నుంచి శ్రద్ధగా వినాలి అనేటువంటి అభిప్రాయంతో శ్రద్ధగా విన్నాడు. ధర్మరాజు గారు అప్పటికేం చిన్నపిల్లవాడు కాడు, 92 ఏళ్ళు లేదా 93 ఏళ్ల పెద్దవాడు. అయినా సరే జాగ్రత్తగా పెద్దవాళ్ళ నుంచి విన్నాడు. ఇలా భీష్ముడే కాక ధర్మరాజు గారు కూడా జ్ఞానానికి, పరిశుద్ధమైనటువంటి జ్ఞానానికి, పరిశుద్ధమైనటువంటి సాత్విక గుణాలైనటువంటి శ్రద్ధ మొదలైనటువంటి గుణాలకు ప్రతీకగా నిలుస్తారు. అటువంటి వాళ్ళందరినీ ఉద్దేశంలో ఉంచుకుని, అటువంటి వాళ్ళందరినీ మనసులో ఉంచుకుని పరమాత్మ ఎప్పుడైతే జ్ఞానం పుట్టుకొస్తుందో అటువంటప్పుడు సత్వగుణం అభివృద్ధి చెందింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్పాడు. 12వ శ్లోకంలో లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణాం అశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అని చెప్పాడు. అందులో లోభం అంటే ప్రధానంగా పరద్రవ్యాలను సంపాదించుకోవాలి, పరద్రవ్యాలను తీసుకోవాలి అనేటువంటి ఆశ, ఆ ఆశకు వెనకాల ఉండేటువంటి చాలదు అనేటువంటి భావన, నాకుండేది చాలదు అనేటువంటి భావన, దానితో వచ్చేటువంటి ప్రవృత్తి, కదలిక, అలాగే దానితో వచ్చేటువంటి కర్మణాం ఆరంభ, ఏవో ఒక లౌకిక వైదికమైనటువంటి కర్మలను చేసుకునేటువంటి ప్రవృత్తి, ఆ కర్మలను ఆపకపోవటం కర్మణాం అశమః, దానివలన అశాంతిని పొందటం అశమః, స్పృహ సాధారణమైనటువంటి కోరిక, ఇవన్నీ కూడా రజస్యేతాని జాయంతే ప్రవృద్ధే. ఇవన్నీ రజోగుణం గనక బాగా అభివృద్ధి చెందితే, రజోగుణం బాగా ఉద్రేక పడితే ఈ గుణాలన్నీ పుట్టుకొస్తాయి అని చెప్పాడు. అందులో లోభానికి మనం ప్రత్యక్ష ఉదాహరణగా దుర్యోధన మహారాజు గారిని ఉంచుకోవచ్చు, మహారాజు గారిని ఉంచుకోవచ్చు. ఆయన నిరంతరం తన దాయాదుల ఆస్తిని ఎలా కాజేయాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు. నిరంతరం వారిని ఎట్లా ప్రాణాలతో కూడా ఉంచకుండా, కనీసం పోటీకి కూడా రానివ్వకుండా వారి సొత్తును ఎలా అపహరించాలి అని పాపం చిన్నప్పటి నుంచే పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే వారి మీద అసూయ పెంచుకున్నాడు. పెద్ద అయిన తర్వాత ఆ అసూయని బలపరుచుకున్నాడు. దానికంటే పెద్ద అయిన తర్వాత పాపం 90 ఏళ్ల వయసులో, 80 ఏళ్ల వయసులో లేండిపోని 80 ఏళ్ల వయసులో సుమారుగా వారి ఆస్తిని ద్యూతంలో కూడా ఓడించి మొత్తం మీద ఆస్తిని కాజేశాడు. ఇది లోభానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇలాంటి లోభం రజోగుణం బాగా ఉద్రేకపడినప్పుడు కలుగుతుంది అని పరమాత్మ అంటున్నాడు. ప్రవృత్తికి ఉదాహరణగా మనం ద్రోణాచార్యుల వారిని చెప్పుకోవచ్చు. ఆయన ఇంతకుముందు
అడవులలో ఉండేవాడు. కనీసం ఆవులు కూడా సంచరించినటువంటి దట్టమైన అడవులలో ఉండి తపస్సు చేసుకునేటువంటి వంశానికి చెందినవాడు ఆయన, భారద్వాజ వంశానికి చెందినవాడు ఆయన. అటువంటి మహానుభావుడు చిన్న కోరిక మీద పిల్లవాడికి పాలు పట్టాలి, పిల్లవాడికి పాలు కావాలి అనే కోరిక మీద ఆ పాల కోసం ఆవు కావాలి అని అనుకుని ఆ ఆవు కోసం అరణ్యాన్ని విడిచిపెట్టి ఒకసారి ద్రుపద మహారాజు గారి దగ్గరకు వచ్చాడు. ప్రవృత్తి కదలిక ఏర్పరచుకున్నాడు. వద్దు, మనకి ఆవులొద్దు, ఇంకోటొద్దు, ఉన్నదాంతో మనం తృప్తి పడదాము అని ఆయన పైవాళ్ళు అనుకున్నట్లుగా అనుకుని ఉంటే మహాభారత గాథ ఇంతదాకా వచ్చేదే కాదు, అలాగే ఉండిపోయేది ఎటు కాకుండాను. కానీ ఆయన కదలి అరణ్యాన్ని విడిచి ద్రుపద మహారాజు గారిని చేరాడు. ద్రుపద మహారాజు గారిని చేరంగానే ఆయనేమో ఈయన్ని అవమానం చేశాడు. ఆ అవమానానికి పరిష్కారం చూపించుకోవటం కోసం ఆయనేమో మళ్ళీ హస్తినాపురం చేరాడు. హస్తినాపురం చేరి పాండవులకి కౌరవులకి విద్యాభ్యాసం చేయించాడు. విద్యాభ్యాసం చేయించి ద్రుపదుడిని ఓడించేటువంటి శిష్యుడిని తయారు చేసుకున్నాడు. ద్రుపదుడిని ఓడించేటువంటి శిష్యుడు అర్జునుడు తయారయ్యాడు. అర్జునుడు తయారయ్యే ద్రుపదుడిని ఓడించాడు. ఓడించిన తర్వాత ఓడిన ద్రుపదుడు ఈ అర్జునుడికి ఇచ్చి వివాహం చేయడానికి నాకు పిల్ల కావాలి, అలాగే నన్ను అర్జునుడిని నా మీదకి ఉసుగలిపినటువంటి ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలి అని పాపం ఆయన మళ్ళీ యాగం చేసుకున్నాడు, తపస్సో ఏదో చేసుకున్నాడు. చివరికి ఈ ద్రోణుడు తన యొక్క మరణానికి తన యొక్క కదలికే కారణం అని గ్రహించే స్థాయిలో తీసుకొచ్చుకున్నాడు. ఆయన కదలకు పోయి ఉంటే, ఆ రోజు కనుక అడవిలోంచి బయటికి రాకపోయి ఉంటే, ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయి ఉంటే ఇంతదాకా పరిస్థితి వచ్చేది కాదు. అట్లాంటి స్థితిని తనంతట తానే తెచ్చుకున్నాడు. ఇది ప్రవృత్తికి, ఏదో ఒక కదలికకు ఇది ఫలితంగా నిలుస్తుంది. ఆ కదలిక మనలాంటి సామాన్య జీవులలో వచ్చినప్పుడు ఫలితం సరిగ్గా అర్థం కాదు, ఫలితం సరిగ్గా తేలదు. కానీ ఉత్తమ జీవులు, ద్రోణాచార్యుడు లాంటి ఉత్తమ యోగులు, ఉత్తమ వంశాలకు చెందినటువంటి మహానుభావులు కదిలినప్పుడు మాత్రం దాని ఫలితం తెలిసి తీరుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి కదలికకు, ప్రతి కోరికతో కూడినటువంటి కదలికకు ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది అనటానికి మాత్రం ఈ ఉదాహరణ నిజంగానే మనకు ఉదాహరణగా నిలుస్తుంది. అలా ప్రవృత్తికి ఉదాహరణగా మనం ద్రోణాచార్యుణ్ణి చెప్పుకోవచ్చు. కర్మణాం ఆరంభ అనేదానికి ఇప్పుడే అనుకున్నటువంటి ద్రుపద మహారాజు గారిని పెట్టుకోవచ్చు. ఆయన ఇటువైపు తనను ఓడించినటువంటి అర్జునుడికి ఇవ్వటానికి పిల్ల కావాలనుకుంటాడు, కానీ అర్జునుడిని ప్రేరేపించిన వాడిని సంహరించాలనుకుంటాడు. అదేమి స్వభావము, అదేమి ఆలోచన నాకైతే ఇంతవరకు సరిగ్గా అర్థం కాలేదు. ఓడించినవాడు మహావీరుడు, కానీ పంపించినవాడు మాత్రం శత్రువు. ఇదెక్కడి చోద్యం? అదో విచిత్రమైనటువంటి ఆలోచన లేదా విచిత్రమైనటువంటి కోరిక. అది ఆ కోరికకు తగ్గట్టుగా ఆయన ఏదో పనిని ప్రారంభించి చివరికి అర్జునుడికి ఇద్దామని అనుకుంటే పాపం ఆవిడేమో 5గురికి భార్య అయింది. ఇటువైపు ధృష్టద్యుమ్నుణ్ణి కని ఆ ధృష్టద్యుమ్నుడి ద్వారా ద్రోణుడిని సంహరిద్దామని అనుకుంటే ఈయన సంహరించే ముందే ఆయన ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఈయన కత్తితో శిరస్సు ఖండిద్దామని వెళ్ళబోతూ ఉండగానే ఆయన యోగశక్తితో ప్రాణాలను తీసేసుకున్నాడు. తీసుకున్న తరువాత శవంలా పడిపోయి ఉండేటువంటి శరీరం నుండి ఈయన శిరస్సును ఖండించాడు. ఇప్పుడు ద్రుపదుడు గెలిచినట్లా గెలవనట్లా అనే ప్రశ్నకు సమాధానం సరిగ్గా రాదు. ధృష్టద్యుమ్నుడి విషయంలో, ద్రౌపది విషయంలో గెలిచినట్లే. ఎందుకంటే ఆవిడ వేరే కారణ జన్మురాలు. గత జన్మలో ఆవిడ చేసినటువంటి తపస్సుకి ఫలితంగా ఈ జన్మలో ఆవిడకి 5గురు పతులు రావలసి వచ్చింది. అందువల్ల కారణ జన్మురాల విషయంలో ఎటుపోయినా ధృష్టద్యుమ్నుడి విషయంలో ఆయన పెద్దగా సక్సెస్ అయినట్టు అనిపించటం లేదు. దానికి కారణం తన మనసులో ఉండేటువంటి కోరిక, ఆ కోరికలో క్లారిటీ లేకపోవటం, క్లారిటీ లేని కోరిక ద్వారా కర్మలను చేసుకోవటం, చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని ఈ విధంగా అనుభవించటం అని మనం అర్థం చేసుకోవచ్చు. కర్మణాం ఆరంభ అన్నదానికి ఈయన ఉదాహరణగా నిలుస్తాడు. కర్మణాం అశమః అన్నదానికి మనం కృపాచార్యుణ్ణి ఉదాహరణగా తీసుకోవచ్చు. కృపాచార్యుడు సామాన్యమైనటువంటి జన్మ పొందినవాడు కాడు. ఆయన శరద్వంతుడు అనేటువంటి మహానుభావుడి పుత్రుడు. దైవయోగాన పుట్టినటువంటి పుత్రుడు ఆయన శరద్వంతుడికి. ఆ శరద్వంతుడు కృపుడు, కృపి అని కవల పిల్లల్ని ఏకకాలంలో కన్నాడు. కన్న వెంటనే ఎందుకో ఆయనకు వైరస్యం కలిగింది, వైరాగ్యం కలిగింది. ఈ చోట ఉండి తపస్సు చేసుకోవద్దు అని వేరే చోటుకు వెళ్ళిపోయాడు. పుట్టిన పిల్లల్ని ఆయన పట్టించుకోలేదు. ఈ లోపల అటువైపుగా శంతను మహారాజు గారు వచ్చారు. వచ్చి పిల్లల్ని చూసి, అయ్యో
ఇంత ముద్దుగా ఉండేటువంటి పిల్లలు ఈ దర్భల మీద పడున్నారే, ఎవరు వీళ్ళని పట్టించుకోవటం లేదే అని అనుకున్నాడు. ఆ సైనికుడు ఎవరో చూపించారు, పాపం దయగా ఉందే, కృపగా ఉందే వీళ్ళని చూస్తేనే అని అనుకున్నాడు. అనుకుని కృపహ కృపి అని పేరు పెట్టాడు వాళ్ళిద్దరికి, కవల పిల్లలకి. వెళ్ళి తాను పెంచుకున్నాడు. తీసుకెళ్ళి రాజ్యానికి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత కొన్ని రోజులకి శరద్వంతుడు వచ్చాడు. వచ్చి వీళ్ళు నా పిల్లలే, నేనే కన్నాను, కాకపోతే వేరే కారణాల వలన విడిచిపెట్టవలసి వచ్చింది, ఇప్పుడు నేను తీసుకెళ్తాను, పిల్లవాడికి నేనే విద్యాభ్యాసం చేయించుకుంటాను, నా పిల్లవాడు అని చెప్పి తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి విద్యాభ్యాసం చేయించాడు. శరద్వంతుడు ఆయన పేరుకు తగ్గట్టుగానే మహా అస్త్రశస్త్రాలవేత్త అవటానికి మహర్షి అయినప్పటికీ ఆయన అస్త్రశస్త్రవేత్త. పిల్లవాడికి అస్త్రశస్త్రాలన్నీ నేర్పించాడు, అన్ని విద్యలను నేర్పించాడు. ఏ విద్య అయినా సరే బాగా వచ్చేటట్టు చూసుకున్నాడు. చూసుకున్న పిల్లవాడు ఇక్కడ ఉండొచ్చు కదా. ఈ లోపల ఈ ద్రోణాచార్యుడికి ఈ కృపిని ఇచ్చి పెళ్లి చేశాడు. కృపిని ఇచ్చి పెళ్లి చేస్తే ద్రోణాచార్యుడేమో హస్తినాపురానికి రాజధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కుదురుకున్నవాడు బావమరిదిని కూడా పిలుచుకున్నాడు. 2 రకాల కథనాలు ఉన్నాయి. అంతకుముందే కృపాచార్యుడు ఉన్నాడు అని ఒక కథనం ఉంది, లేదు ఈయనే బావమరిదిని సహాయంగా పిలుచుకున్నాడు అని మరొక కథనం ఉంది. ఏ కథనం ఉన్నా సరే ఈ కృపాచార్యుడు ఈ పాండవులకు కౌరవులకు గురువుగా నిలిచాడు. గురువుగా నిలవటం అనేది అడవి నుంచి బయటికి రావటం, పెద్ద వంశంలో పుట్టినవాడు రాజధానికి రావటం అనేది విషయమైతే, పాండవులకు కౌరవులకు కాక, వారి పిల్లలకు కాక, మనవలకు కాక, పైతరం వాళ్ళకు కూడా గురువుగా నిలిచిపోయాడు. పరీక్షిత్తు మహారాజు గారికి కూడా ఈయన గురువుగానే ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజు వరకు ఈయన ఉన్నాడు. మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు మరణించలేదు. కృపాచార్యుడు చిరంజీవి, ఆయన చాలా కాలం పాటు జీవనంతో ఉండేటువంటి వాడు. అందువలన ఆయన్నే గురువుగా ఉంచుకున్నారు. ద్రోణాచార్యుడు అయితే లేనేలేడు కాబట్టి కృపాచార్యుడినే ఉంచుకుని కృపాచార్యుడి ద్వారానే చివరికి పరీక్షిత్ గారికి కూడా విద్యలు చెప్పించారు. ఆ తర్వాత జనమేజయుడికి ఈయన గురువు అవునా కాదా అనే సంగతి తెలియదు, కానీ పరీక్షిత్తు వరకు సుమారుగా 4-5 తరాల పాటు ఆయన గురువుగా నిలిచాడు. కర్మణాం అశమః, తాను మొదలుపెట్టినటువంటి కర్మలను పూర్తి చేయకపోవటం అనేది ఈ కృపాచార్యుల్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన గురించిన వివరణ పెద్దగా ఉన్నట్లు మనకు కనిపించడం లేదు. అశమః, అశాంతి, అలాగే స్పృహ, ఈ రెండు అంశాలని ముట్టుకుని మనం ఒక్కళ్ళ ఉదాహరణే చెప్తే మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చేసే ప్రమాదం ఉంది. తాము పెంచుకున్నటువంటి కోరికలతో ఏమాత్రం అశాంతిని పొందుతున్నారు అని మానవులందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదో ఒక ఉదాహరణ తీసుకువస్తే ఇబ్బంది అయిపోవచ్చు. అలాగే కోరిక, స్పృహ అనే అంశంలో కూడా ఒక ఉదాహరణనే తీసుకురావటం అనేది భావ్యం కాదు. సమస్త మానవ జాతి ఈ రెండిటికి ఉదాహరణ. సమస్త మానవ జాతి అశమః, అశాంతికి, తాము పెంచుకున్నటువంటి రజోగుణానికి, తాము పెంచుకున్నటువంటి కోరికల ద్వారా వచ్చినటువంటి అశాంతికి సమస్త మానవ జాతి ఉదాహరణగా నిలిచిపోతుంది. అలాగే దానికి కారణమైనటువంటి స్పృహ, కోరికకు కూడా మానవ జాతి పరిపూర్ణమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇలా రజోగుణం ద్వారా వచ్చేటువంటి గుణాలు, వీటన్నిటికీ ఉదాహరణలను ఆలోచించుకుని ఇవి కలిగినప్పుడు లోభః, ప్రవృత్తి, ఆరంభః కర్మణాం, అశమః, స్పృహ అనేటువంటివి కలిగినప్పుడు రజోగుణం అభివృద్ధి చెందుతోంది, రజోగుణం తన పని తను చేస్తోంది అనే అంశాన్ని అర్థం చేసుకోమని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. లోభానికి, ప్రవృత్తికి, ఆరంభానికి వీటన్నిటికీ వేరువేరు ఉదాహరణలను చెప్పుకున్నాం కానీ ఒకే వ్యక్తిలో ఇవన్నీ వేరువేరు సందర్భాలలో కానీ ఒకే సందర్భంలో వేరువేరు క్షణాలలో కానీ రాకూడదు అనే నియమం అయితే లేదు. లోభము, దానితో పాటు ప్రవృత్తి, ఆరంభః కర్మణాం, అశమః, అశాంతి, స్పృహ ఇవన్నీ వెంటనే కూడా కలిగేటువంటి సందర్భాలను మనం సూక్ష్మంగా గనక గమనించుకున్నట్లయితే, సూక్ష్మంగా ఆలోచించుకున్నట్లయితే మన మనసులలోనే స్పష్టంగా తెలియటం అనేది మనం కూడా చూసుకోవచ్చు. ఇక తమోగుణానికి ఫలాలుగా లేదా తమోగుణానికి గుణాలుగా పరమాత్మ అప్రకాశః, అప్రవృత్తిశ్చ, ప్రమాదః, మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అని చెప్పాడు. అప్రకాశః, సరి అయిన సమయంలో వివేకం లేకపోవటం. అప్రవృత్తి, సరి అయిన కదలిక లేకపోవటం. అలాగే ప్రమాదం, అవివేకపూర్వకంగా అడుగువేయటం. అలాగే మోహ, అజ్ఞానం,
అజ్ఞానంతో కూడినటువంటి భ్రమ, ఆ భ్రమకృతమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా తమోగుణం అభివృద్ధి చెందినప్పుడు, తమోగుణం తన పని తను చేసుకుంటూ ఉంటున్నప్పుడు, తమోగుణం సత్వగుణాన్ని రజోగుణాన్ని తగ్గించేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు అని చెప్పాడు. దానికి ఉదాహరణగా కూడా మనం అప్రకాశ అనే దానికి ఉదాహరణగా పరీక్షిత్ మహారాజు గారిని ఉంచుకోవచ్చు. సరి అయిన సమయంలో సరి అయినటువంటి ఆలోచన కలక్కపోవటం. ఆయన వేటకు వెళ్ళాడు, బాగానే ఉంది. అలిసిపోయాడు, జరిగే పనే. అలిసిపోయిన వాడు దగ్గరలో కనిపించే ముని ఆశ్రమంలోకి వెళ్ళాడు, అది కూడా చక్కగానే ఉంది. అక్కడ ఓ మునిగారు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడు, సమాధి అంటే ఏంటో తెలిసినవాడే కదా పరీక్షిత్ మహారాజు గారు. సమాధిలో ఉన్నవాడు కదలలేడు, మెదలలేడు, తన మాటలు ఆయనని చేరవు అనే విషయం కూడా తెలుసు కదా. తన దాహాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని, తన దాహాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఆ దాహం తీరటానికి నీళ్లున్నాయా అని అడుగుతూ, అది వినలేదనే కారణంతో ఆయన్ని ఏదో విధంగా అవమానించాలి అని, కావాలనే ఈయన నేను చెప్పింది వినట్లేదు అని అనుకుని ఆయన్ని అవమానించాలి అని అక్కడ చచ్చిపడున్న పాముని మెళ్ళో వేయటం అనేది రాజుగా ఎంతవరకు సబబు? సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో సమాధి గురించి గుర్తు రాకపోవటం అనేది అవివేకం లేదా అప్రకాశం అనే అవుతుంది కదా. ఆ అప్రకాశంతో ఆయన పడ్డ బాధకి అసలు వర్ణన అనేదే లేదు కదా. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మరణిస్తాడు అనేటువంటి శాపానికి అనవసరంగా గురి కావలసి వచ్చింది కదా. కాబట్టి సరి అయిన సమయంలో సరి అయిన విషయం స్ఫురించకపోతే, సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతే ఏం జరుగుతుంది? తమోగుణం యొక్క ఉద్రేకం వలన ఏ రకమైనటువంటి నష్టానికి గురి కావలసి వస్తుంది అనే విషయానికి పరీక్షిత్ మహారాజు గారు నిజమైన అచ్చమైన ఉదాహరణ. ఆ ఉదాహరణను మాత్రం ఎవ్వరూ తెచ్చుకోకూడదు. ఆ తరువాత ఒకవేళ మహాభాగవతం వినటం ద్వారా ఆయన ఏమైనా సద్గతిని పొంది ఉండొచ్చు, లేదా మనందరికీ కూడా శ్రీమద్ మహాభాగవతాన్ని తీసుకువచ్చి పరిచయం చేసినటువంటి పుణ్యం ఆయనకి దక్కి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో మాత్రం ఆయన అప్రకాశానికి మాత్రం తిరుగులేదు. అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకూడదు, అది తమోగుణం యొక్క ప్రభావం అని చూపించడానికి పరమాత్మ అప్రకాశం, సరి అయిన సమయంలో వివేకం లేకపోవటం అనేటువంటి మొదటి గుణాన్ని చూపిస్తున్నాడు. రెండవ గుణం అప్రవృత్తి, కదలిక లేకపోవటం, సరి అయిన దిశగా సరి అయిన కదలికలో లేకపోవటం, లేదా సరి అయిన సమయంలో చేయవలసిన సమయంలో పనులను చేయకపోవటం అనే అభిప్రాయంతో అప్రవృత్తి అనే పదం వాడుతున్నాడు. ఈ అప్రవృత్తికి మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణ ఉత్తర కుమారుడు గారు సరి అయిన సమయంలో తాను తప్ప ఇక రాజ్యానికి రక్షణ లేని సందర్భంలో, ఒకవైపు తండ్రి గారు, ఆ తండ్రి గారు తమ్ముళ్ళు, అలాగే కొంతమంది వీరులు అందరూ కూడా సుశర్మ గారిని ఎదుర్కోవటానికి దక్షిణం వైపుకు వెళ్ళిపోగా, ఉత్తరం వైపుకి చాలా పెద్ద మహావీర బృందం ఒకటి వచ్చి ఏర్పడి ఉంది. ఉత్తర గోగ్రహణం వాళ్ళు చేస్తున్నారు. అందులో భీష్ముడు, ద్రోణుడు లాంటి మహావీరులు ఉన్నారు. వీళ్ళందరి నుండి మన ఆవులని మనం కాపాడుకోవాలి, మన గోరక్షణ మనం చేసుకోవాలి, మన రాజ్య రక్షణ మనం చేసుకోవాలి అనేటువంటి సందర్భంలో, అలాంటి సందర్భంలో పోతాయి ప్రాణాలు అని అనుకోవలసినటువంటి సందర్భంలో, రాజ్యరక్షణ కోసం నేను ప్రాణాలకైనా తెగించవలసిందే, వాళ్ళందరి ముందు శలభంలా మాడిపోయినా పర్వాలేదు, ఎదిరించాను అనేటువంటి కీర్తి మాత్రమే నాకు చాలు అని తీసుకోవలసిన సందర్భంలో, ఆ నిర్ణయానికి రావలసిన సందర్భంలో అయ్యగారు చేసినటువంటి పనిని మనం ఈరోజు కూడా తలుచుకుంటూనే ఉంటాం. ఉత్తర ప్రగల్భాలు అనే పేరుతో మనం చక్కగా దాని గురించి చర్చించుకుంటూనే ఉంటాం. ప్రగల్భాలు పలికాడు, కానీ పనికి వచ్చేసరికి ఏమీ చేయకుండా ఉండాడు. చివరికి ఆ సమయంలో అర్జునుడు వచ్చి కాపాడినట్లే, అర్జునుడు ఉత్తరుడి యొక్క కీర్తిని ఎంతో కొంత కాపాడినట్టే, సారథిగా చేసుకుని బలవంతాన తీసుకెళ్ళి యుద్ధంలో నిలబెట్టాడు. కనీసం ఆ మాత్రం కీర్తైనా దక్కించుకున్నాడు ఉత్తరుడు. అంటే అది అర్జునుడు యొక్క చలవ. కానీ అతను మాత్రం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్పందించలేదు అనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి అప్రవృత్తి అనేది మహా అపకీర్తికి కారణమవుతుంది. తమోగుణం యొక్క ఉద్రేకమైనటువంటి అప్రవృత్తి, సరి అయిన సమయంలో సరి అయిన కదలిక లేకపోవటం అనేది మహా అపకీర్తికి కారణమవుతుంది అని ఆ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రమాద అనేటువంటి గుణానికి, ప్రమాదానికి ఉదాహరణగా మహాభారతంలో ఎన్నో ఉదాహరణలను తీసుకోవచ్చు. అందులో కర్ణుడిని కూడా తీసుకోవచ్చు, లేదా అశ్వత్థామ గారిని తీసుకోవచ్చు. ఎవరిని తీసుకున్నా వారు
అవివేకపూర్వకంగా అడుగులు ఎలా వేశారు, వేసి ఎలా నష్టపోయారు, పక్కవారిని కూడా ఎలా నష్టపరిచారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కర్ణుడు చాలా పెద్ద మహానుభావుడు, ఇంకా చెప్పుకోవాలంటే హీరో మనకి. కానీ సరిగ్గా దుర్యోధనుడి యొక్క నమ్మకాన్ని సరి అయిన సమయంలో వమ్ము చేశాడు. ఎలా చేశాడు? దుర్యోధనుడు కర్ణుణ్ణి నమ్ముకునే ఇన్ని యుద్ధాలకు దిగబడ్డాడు. కర్ణుణ్ణి నమ్ముకునే పాండవులకు ఎదురు నిలిచాడు. కర్ణుడే గనక లేకపోతే దుర్యోధనుడు యుద్ధం చేయడానికి సాహసించేవాడు కాదు. దుర్యోధనుడికి తన పరాక్రమం మీద కంటే కర్ణుడి మీద పరాక్రమం మీదే ఎక్కువ నమ్మకం. దుర్యోధనుడికి ఇటు భీష్ముడి పరాక్రమం మీద ద్రోణుడి పరాక్రమం మీద నమ్మకం లేదు. వారిద్దరూ పాండవ పక్షపాతులు అనే అభిప్రాయమే ఉంది. పాండవ పక్షపాతంతో వీళ్ళిద్దరూ నన్నేమన్నా వెన్నుపోటు పొడుస్తారేమో అనే భయం తనకు ఉండనే ఉంది. కర్ణుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు. కర్ణుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు అనే విషయం కర్ణుడికి కూడా తెలుసు. కానీ యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉండగా ఎవరెవరు ఏ పరాక్రమం ఉన్నవాళ్ళు, ఎవరెవరు మహారథులు, ఎవరెవరు అర్ధరథులు, ఎవరెవరు అతిరథులు అనే లెక్క వేస్తూ ఉండగా భీష్మాచార్యుడు కర్ణుణ్ణి అర్ధరథుడు కింద లెక్కేశాడు. అర్ధరథుడు అంటే కొంచెం అవమానం కిందే లెక్క. కానీ ఆయన దానికి కారణాలు చెప్పాడు. ఈయనకి శాపాలు ఉన్నాయి, ఇతనికి సరి అయిన సమయంలో అస్త్రశస్త్రాలు స్ఫురించవు, ఇటువంటి వాణ్ణి మహారథుణ్ణి చేసి అతన్ని గనక ముందు నుంచో పెడితే మనం చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది, కాబట్టి కర్ణుడు అర్ధరథుడు అన్నాడు. మరి మనం హీరోగా భావించే, స్నేహానికి ప్రతీకగా భావించేటువంటి ఈ మహానుభావుడు ఆ సమయంలో నేను అర్ధరథుణ్ణో పావురథుణ్ణో తీసేయండి, నేను నా మిత్రుడికి సహాయం చేస్తాను అని అన్నాడా? లేకపోతే ఈ భీష్ముడు బతికున్నంత వరకు నేను యుద్ధానికి రానన్నాడా? అంటే రెండో మాట అన్నాడు కదా. అంటే సరి అయిన సమయంలో చేయవలసినటువంటి నిర్ణయానికి, సరి అయిన సమయంలో సరిగ్గా తీసుకోవలసినటువంటి అడుగుకి అతను అవివేకాన్నే జోడించుకున్నాడు, కానీ వివేకాన్ని జోడించుకోలేకపోయాడు. ఇది మనం చెప్పుకునేటువంటి చిన్న ఉదాహరణ మాత్రమే. వేరువేరు సందర్భాలలో తన గురువు దగ్గరకు వెళ్ళి అబద్ధం చెప్పవలసి రావచ్చు, లేదా వేరువేరు సందర్భాల్లో తాను శాపానికి గురైనటువంటి సందర్భాలలో కావచ్చు. అవివేకపూర్వకంగా అడుగులు వేయటం, వేసిన అడుగుకి ఫలితాన్ని అనుభవించటం అనేది కర్ణుడి విషయంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. అందువలన ఇంత మహాపరాక్రమం ఉన్నప్పటికీ, ఇంతటి పరాక్రమం ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి 10 రోజుల పాటు యుద్ధంలోకి రాలేదు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత భీష్ముడు చెప్పినట్లుగానే అర్ధరథుడుగానే మిగిలిపోయాడు. అట్లాంటి కీర్తిని మూట కట్టుకున్నాడు. ఇంకో ఆశ్చర్యం, భీష్ముడు ఈయన్ని అర్ధరథుడి కింద లెక్కేశాడు. భీష్ముడు అంపశయ మీద పడుకుని ఉన్నాడు. కర్ణుడు కొంచెం గర్వంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వు పడిపోయావు కదా తాత, నేను ఇంకా యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాను, చూద్దు కానివి రేపటి నుంచి అని చెప్దామన్నట్లుగా. కొంచెం మంచి భావము ఉంది, కొంచెం ఈ రకమైనటువంటి అభిప్రాయము ఉంది. భీష్ముడు ఇతన్ని చూడంగానే, ఆహా చాలా సంతోషం రా అబ్బాయి, నువ్వు మంచి మహాపరాక్రమవంతుడివి, నీకు యుద్ధం చేయాలనే తపన ఉంది అని మంచి మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే కర్ణుడు కొంచెం ఆశ్చర్యపోయి ఏమిటి ఇలా అంటున్నావు అన్నాడు. అంటే ఒరే అబ్బాయి, నీ జన్మ వృత్తాంతం, నీ రహస్యం ఇవన్నీ నాకు తెలుసు. నాకు నారద మహర్షి గారు చెప్పారు, ఇటు వేదవ్యాస మహర్షి గారు చెప్పారు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. నిన్ను ప్రతి సందర్భంలోనూ నేను తిరస్కరిస్తూ వచ్చాను, అది కూడా నిజంగానే నేను కావాలనే చేశాను. తిరస్కరిస్తూ రావడానికి కారణం ఏంటంటే నీ అండ చూసుకుని దుర్యోధనుడు పెట్టరేగిపోతున్నాడు. నువ్వు వాడికి ధర్మ మార్గంలో ఉపదేశం చేయటం లేదు. వాడు ఏ విధంగా ఉంటే, వాడు ఏ విధంగా ఆలోచిస్తే నువ్వు అదే విధమైన సలహాలు ఇస్తున్నావు, ఇంకా కూడా ఆజ్యం పోస్తున్నావు వాడి ఆలోచనలకి. అది సరి అయిన పద్ధతి కాదు. అందువలన వాణ్ణి అంటూనే ఉన్నాను, వాడితో పాటు నిన్ను కూడా కాస్త తగ్గిద్దాము, నీ ప్రభావాన్ని తగ్గిద్దాము అనే ఉద్దేశంతో నిన్ను తిడుతూ వస్తున్నాను. కానీ నీ మీద ప్రత్యేకించి నాకేం ద్వేషం లేదురా అబ్బాయి. నువ్వు యుద్ధంలోకి వెళ్ళు, నువ్వు ఏమాత్రం మహావీరుడివో నాకు తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఎవరి మీద ద్వేషభావంతో యుద్ధం చేయొద్దు, ద్వేషంతో యుద్ధం చేయొద్దు. నీ కర్తవ్యం కింద భావించి యుద్ధం చేయి. నీకు రావలసినటువంటి లోకాలు నీకు అర్జునుడి ద్వారా సంప్రాప్తిస్తాయి, పో అని చెప్పి పంపించాడు. అంటే నీకు గెలుపు లేదు అనే విషయం చెప్పేశాడు దీర్ఘదర్శి. కాబట్టి ద్వేషభావంతో లేకుండా, ద్వేషభావం మనసులో పెట్టుకోకుండా, ఎవడి మీదో ద్వేషంతో యుద్ధం చేయకుండా కర్తవ్యం కింద, యుద్ధంలో దిగినవాడు యుద్ధం కాక ఇంకేం చేయాలి
అనేటువంటి భావనతో యుద్ధం చేయి అని ఉపదేశం చేసి మరీ పంపించాడు కర్ణుడికి. కర్ణుడి మీద భీష్ముడికి ఏ విధమైనటువంటి అపభావన లేదు. కానీ భీష్ముడి మీద అనవసరమైనటువంటి అవివేకంతో అనవసరమైన నిర్ణయం తీసుకుని తన మిత్రుడికి తాను సహాయం చేయని దుస్థితిని కర్ణుడు తానంతట తానే తెచ్చుకున్నాడు. ఆయన హీరోనే, దానగుణం ఉన్నవాడే, ధర్మగుణం ఉన్నవాడే, దయాగుణం ఉన్నవాడే, అన్నీ ఉన్నవాడే. కానీ అలాంటి వాడు అవివేకంతో పనిచేస్తే ఏమవుతుంది అనే దానికి ఉదాహరణగా ఆయనే నిలిచిపోయాడు. మోహ ఏవచ అనే దానికి మనం గనక వేరే ఉదాహరణ చెప్పుకుంటే ధృతరాష్ట్ర మహారాజు గారికి కోపం వస్తుంది. మోహం అనే దానికి ఇంకోళ్ళ ఉదాహరణ గనక చెప్పేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఏమంటాడు? నన్ను మించిన మోహవంతుడు ఇంకోడున్నాడా? నన్ను మించినటువంటి అజ్ఞాని ఎవరైనా ఉన్నారా? నాకంటే ఎక్కువ ఇంకోరికి ఎవరికైనా మోహం ఉందా అని ఆయన మనల్ని గట్టిగా కాలర్ పుచ్చుకొని మరీ ప్రశ్నిస్తాడు. ఎందుకు? ఎంతటి మహానుభావులు ఉపదేశం చేశారు, ఎంతటెంతటి మహానుభావులు దిగి వచ్చారు ఆయనకు ఉపదేశం చేయడానికి. నారదుడే దిగి వచ్చాడా? సనత్సుజాతుడే దిగి వచ్చాడా? లేకపోతే నిత్యం పక్కనే ఉండి బ్రహ్మవేత్తగా చలామణి అయినటువంటి విదురుడే ప్రోత్సహించాడా ధర్మ మార్గంలో ఉండమని? ఎన్ని రకాల సాధకులు, ఎంతమంది ఎన్ని రకాల ఉపదేశాలు చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనమే చేయించాడా? ఎన్ని చేసినా, ఎన్ని రకాల ఉపదేశాలు, ఎన్ని రకాల ప్రోద్బలాలు ఎన్ని జరిగినా సరే పాపం తన వ్యామోహాన్ని కానీ తన మోహాన్ని కానీ ఏమీ విడిచిపెట్టుకోకుండా అలాగే గట్టిగా పట్టుకోగలిగినటువంటి ధీరుడు ఆ ధృతరాష్ట్రుడు. కాబట్టి మోహానికి ఇంకొక ఉదాహరణను చెప్పుకోవటం కూడా న్యాయం కాదు. కేవలం పుత్ర వ్యామోహం మాత్రమే కాదు, ఇతర వ్యామోహాల్లో కూడా ఆయన్ని మించిన వారు లేరు అనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనిషి తక్కువ స్థాయి వాడేం కాడు, తక్కువ స్థాయి యోగాభ్యాసం చేసిన వాడేమీ కాడు. ఆయన మంచి యోగాభ్యాసంలో ప్రవీణుడు. సహజంగా జన్మతః వ్యాస మహర్షి గారి అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి ఆయన అనుగ్రహం ద్వారా రావలసినటువంటి యోగ బలము ఇవన్నీ ఉన్నవే, అన్నీ ఉన్నవే. చివరికి ఆయన అరణ్యంలో యోగాగ్నిలో దహించుకుపోవటం కూడా మనకు మహాభారతంలో తెలిసిందే. కానీ మోహాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేకపోయాడు. మోహానికి ప్రతీకగా మనకు నిలిచిపోయాడు. కానీ అలాంటి వాళ్ళు, ఉత్తమ జన్మను కలిగిన వాళ్ళు, ఉత్తమ ఉపదేశాలను పొందిన వాళ్ళు, ఉత్తమమైనటువంటి రీతిలో ఉండవలసిన వాళ్ళు వ్యామోహానికి గురైతే ఏం కావలసి వస్తుంది అనే దానికి ఉదాహరణగా ధృతరాష్ట్ర మహారాజు గారు నిలిచిపోయాడు. కాబట్టి ఇవన్నీ తమో గుణానికి ప్రతీకగా అర్థం చేసుకోవాలి. తమో గుణాల యొక్క వివృద్ధి, తమో గుణం యొక్క అభివృద్ధిని గనక మనం చేసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి వ్యామోహము, దాని వెనకాల ఉండేటువంటి ప్రమాదము, దాని వెనకాల ఉండేటువంటి అప్రవృత్తి, అప్రకాశ, ఈ గుణాలన్నీ వస్తాయి. గుణాలన్నీ వచ్చినప్పుడు మానవుడు అపమార్గంలోకి ప్రయాణించి అనవసరంగా తనను తాను కిందకి జార్చుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అని పరమాత్మ సూచన చేస్తూ అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అని అంటున్నాడు. వివృద్ధే కురునందన అని అంటున్నాడు. ఈ రకమైనటువంటి తామస గుణాలను పూర్తిగా తొక్కిపెట్టేయాలి అని అంటున్నాడు. తామస గుణాలతో పాటుగా రాజస గుణాలను కూడా తొక్కిపెట్టాలి. లేకపోతే తామస గుణం వైపుగా రాజస గుణాలు ప్రయాణించేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కేవల సత్వగుణాలను మాత్రమే పెంచుకుంటూ ఉండాలి. సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని, సాత్వికమైనటువంటి దయను, క్షమను, సౌఖ్యాన్ని, వీటన్నిటినీ పెంచుకుంటూ ఉండాలి. పెంచుకుంటూ క్రమంగా త్రిగుణాతీత స్థితికి వెళ్ళేందుకు మానవుడు ప్రయత్నం చేసుకోవాలి. పరస్పరం తగువులాడుకుంటూ ఉండేటువంటి గుణాలను తప్పకుండా దాటి వెళ్ళాలి. అందులో ఉత్తమమైనటువంటి సత్వగుణం వైపుగా మానవుడు ప్రయాణించాలి అని 2 ఉపదేశాలను పరమాత్మ ఇస్తూ ఈ 4 శ్లోకాలను చెప్తున్నాడు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అని. ఇంకా కూడా ఈ తమో గుణాన్ని, ఈ గుణాల యొక్క ప్రభావాలు ఏ ఏ దశలలో ఏ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ సందర్భాలలో గుణాలను ఏ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాలను కూడా పరమాత్మ పైపైన వివరించబోతున్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి ఈ గుణాల స్వభావాలను ఉదాహరణపూర్వకంగాను, మనలో ఉండేటువంటి గుణాల యొక్క పరీక్షల పూర్వకంగాను 2 విధాలుగాను సరి అయిన రీతిలో అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని సాధ్యమైనంత మేర తమో గుణాలను పూర్తిగా కప్పిపెట్టేద్దాం. రజోగుణాలను తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. సత్వగుణాలను పెంచేందుకు ఆస్కారాన్ని ఇచ్చుకుందాం. సత్వగుణమైనటువంటి జ్ఞానాన్ని, దయను, ఇలాంటి సద్గుణాలన్నిటినీ పెంచుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి సహకరించమనసి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః. తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేస్మిన్
प्रकाश उपजायते प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत विवृद्धं सत्त्वमित्युता लोभः प्रवृत्तिरारम्भः लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा विवृद्धे भरतर्षभा अप्रकाशो प्रवृत्तिश्च अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन विवृद्धे कुरु नन्दन यदा सत्त्वे प्रवृद्धे तु यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् प्रलयं याति देहभृत् तदोत्तमविदान् लोकान् तदोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः कर्मणः सुहृतस्याहुः सात्विकं निर्मलं फलम् सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् अज्ञानं तमसः फलम् सत्त्वात् संजायते ज्ञानम् सत्त्वात् संजायते ज्ञानम् रजसो लोभ एव च रजसो लोभ एव च प्रमादमोहौ तमसः प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो अतीतो भवति प्रभो किमाचारः कथञ्चैतान् किमाचारः कथञ्चैतान् त्रीन् गुणानतिवर्तते त्रीन् गुणानतिवर्तते
वर्तते श्रीभगवानुवाच श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनः उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते गुणातीतः स उच्यते माञ्च यो व्यभिचारेण मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः 14వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నారాయణ తీర్థస్వాముల వారి తరంగం కళ్యాణ గోపాలం అనేటువంటి కీర్తనతో నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. కళ్యాణగోపాలం కరుణాలవాలం కళ్యాణగోపాలం కరుణాలవాలం కళ్యాణగోపాలం ఆగమవిహితం అమరనారీగీతం ఆగమవిహితం అమిత భాగ్యోపేతం ఆశ్రయమనంతం కళ్యాణ గోపాలం అమిత భాగ్యోపేతం ఆశ్రయమనంతం కళ్యాణ
మదన గోపాలం కళ్యాణ గోపాలం మురళీ శరణగాన ముని బృందాదీనం మురళీ శరణగాన ముని బృందాదీనం శరణాగత పాలనం శరదిందు వదనం మురళీ శరణగాన ముని బృందాదీనం శరణాగత పాలనం శరదిందు వదనం భవతి నిరఘన భాను భక్త కామధేను భవతి నిరఘన భాను భక్త కామధేను శివనారాయణ తీర్థ శివనారాయణ తీర్థ శీఘ్రవరదానం కళ్యాణ గోపాలం శివనారాయణ తీర్థ శీఘ్రవరదానం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళ సమాప్తిగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా